ఈ రోజు వార్తలోని ముఖ్యాంశాలు. జిల్లా వ్యాప్తంగా టిట్కో గృహాలు వేగంగా పూర్తయ్యేలా అధికారులు చర్యలు చేపట్టాలి. కలెక్టర్ ఛాంబర్లో జరిగిన టిట్కో గృహ నిర్మాణ సమీక్షా సమావేశంలో జిల్లా కలెక్టర్ రంజిత్ భాషా. చీరాల మండలంలోని పలు పంచాయతీల్లో ఖాళీగా ఉన్న గ్రామ వాలంటరీ పోస్టులకు ఇంటర్వ్యూల ప్రక్రియ, వాలంటరీ ఎంపిక ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించామని చీరాల ఎంపీడీఓ నేతాజీ. చీరాల పట్టణంలోని దర్బార్ రోడ్లో ఘనంగా తిరునాళ్ల ఉత్సవాలు, మహోత్సవాల్లో ప్రత్యేక దర్శనమిచ్చిన దేవతామూర్తులు, పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తజనం. జిల్లా కేంద్రమైన బాపట్ల జిల్లా కలెక్టరేట్లోని కలెక్టర్ ఛాంబర్లో మంగళవారం జిల్లాలోని టిట్కో గృహ నిర్మాణాలపై సంబంధిత శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ రంజిత్ భాషా సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లాలోని టిట్కో గృహాలు వేగంగా పూర్తయ్యేలా అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ రంజిత్ భాషా ఆదేశించారు. జిల్లా కేంద్రమైన బాపట్ల జిల్లా కలెక్టరేట్లోని కలెక్టర్ ఛాంబర్లో మంగళవారం జిల్లాలోని టిట్కో గృహ నిర్మాణాలపై సంబంధిత శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ రంజిత్ భాషా సమీక్షా సమావేశం నిర్వహించారు. సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ పేద ప్రజల కోసం పెట్టిన టిట్కో గృహాలను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని తెలిపారు. బాపట్ల జిల్లా పరిధిలోని అద్దంకి పట్టణంలో 960 గృహాలు నిర్మిస్తుండగా రేపల్లె పట్టణంలో 1344 గృహ నిర్మాణాలు వివిధ స్థాయిలో నిలిచిపోయాయని టిట్కో అధికారులు కలెక్టర్కు వివరించారు. రేపల్లె పట్టణంలో ఎస్పీసీఎల్ కంపెనీ నిర్మిస్తుండగా 120 కోట్ల రూపాయల బిల్లులు పెండింగ్లో ఉండడంపై కలెక్టర్ ఆరా తీశారు. అద్దంకి పట్టణంలో ఎల్ఎన్టీ కంపెనీ ఏజెన్సీగా వ్యవహరిస్తుందని, ఆ సంస్థకు 100 కోట్ల రూపాయల బిల్లులు పెండింగ్లో ఉన్నాయని చెప్పారు. ప్రస్తుతం సంబంధిత ఏజెన్సీలకు నోటీసులు జారీ చేసినప్పటికీ పనులు మొదలు పెట్టకపోవడంపై అధికారులను ప్రశ్నించారు. తదుపరి సమావేశానికి ఏజెన్సీల ప్రతినిధులు తప్పనిసరిగా హాజరు కావాలని ఆదేశించారు. టిట్కో గృహాలను ప్రభుత్వం నిర్దేశించిన గడువులోగా నిర్మించడానికి అధికారులు చర్యలు తీసుకోవాలని పలు సూచనలు చేశారు. ఎన్ని మున్సిపాలిటీస్ ఉన్నాయి మొత్తం మనకి? బాపట్ల, చీరాల, రేపల్లె, అద్దంకి, 4 కార్పొరేషన్ లేదు కదా, అదే మున్సిపాలిటీస్. ఓకే, సో అద్దంకి మీరు, బాపట్ల మీరు, రేపల్లె మీరు రేపల్లె మున్సిపాలిటీ 76,000 ఉత్పత్తి సంబంధించి ఏమాక్టివ్ జరుగుతున్నాయి మున్సిపల్ ఏరియాలో ప్రస్తుతంగా అమృత ఏమున్నాయి? సపోజ్ కదా ఏదైనా అప్రూవ్ ఉన్నాయా అమృతలో? ఈ 4 మున్సిపాలిటీలో ఇంతకుముందు అమృతలో కూడా ఏం లేదు, పంపించండి బాబాలు పంపించేసి మిగతా పంపలా. సో బాగా పికప్ చేయాలి 4 మున్సిపాలిటీ. సో లోన్స్ పేమెంట్ నిర్మాణాలు మీరు కాన్సన్ట్రేట్ చేయాలి. ఈ 1 or 2 వీక్స్లో నాకు లోన్స్ బాగా పికప్ కావాలా. దెన్ సెకండ్ థింగ్, అర్బన్ ఏరియాలో హౌసింగ్ స్టేటస్ కావాలని చాలా స్లోగా ఉంది. సో ఇది మీరు చూసుకోండి ఒకసారి కమిషన్. నేను వస్తాను, 4 మున్సిపాలిటీస్ నేను వస్తాను హౌసింగ్ లేఅవుట్ సంబంధించి. సో మ్యాక్సిమం మనం అనుకున్నట్టుగా నెక్స్ట్ 6 monthsలో మొత్తం కంప్లీషన్కి రావాలి. ఏవైతే ఆల్రెడీ బిఎల్కి వచ్చాయో అవి కంప్లీట్ అయిపోవాలి. బీబీఎల్లో ఉన్నవన్నీ కూడా అట్లీస్ట్ కంప్లీషన్ చేసి నెక్స్ట్ 6 monthsలో రావాలి. 3 months or 6 months ఈ టార్గెట్ పెట్టుకొని మొబైల్ చేయండి. సో ఎక్కడ ఇంకా స్టార్ట్ కాదు, ఇక్కడ స్టార్ట్ కానీ ఉన్నాయి. బీపీఎల్ ఎక్కువగా ఉన్నది ఇక్కడ ఏ మున్సిపాలిటీ ఉన్నాయి లేదా? సో స్టేషన్ నుంచి ఒకసారి చెక్ చేసుకోండి. చీరాల మండల పరిషత్తు కార్యాలయ ప్రాంగణంలో మంగళవారం చీరాల ఎంపీడీఓ నేతాజీ ఆధ్వర్యంలో చీరాల మండల పరిధిలోని పలు గ్రామ పంచాయతీల్లో ఖాళీగా ఉన్న గ్రామ వాలంటరీ పోస్టులకు ఇంటర్వ్యూల ప్రక్రియను నిర్వహించారు. చీరాల మండల పరిషత్తు కార్యాలయ ప్రాంగణంలో మంగళవారం చీరాల ఎంపీడీఓ నేతాజీ ఆధ్వర్యంలో చీరాల మండల పరిధిలోని పలు గ్రామ పంచాయతీల్లో ఖాళీగా ఉన్న గ్రామ వాలంటరీ పోస్టులకు ఇంటర్వ్యూల ప్రక్రియను నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ హాజరైన అభ్యర్థులకు వివిధ అంశాలపై ఇంటర్వ్యూలు ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చీరాల మండలంలో మొత్తం 15 గ్రామ వాలంటరీ పోస్టులకు గాను 92 మంది ఇంటర్వ్యూలకు అర్హత సాధించారన్నారు. రిజర్వేషన్లు ఆధారంగా పోస్టులు కేటాయించడం జరుగుతుందన్నారు. ఈ ఇంటర్వ్యూలో ఎంపికైన వారికి సమాచారం అందజేసి నియామక పత్రాలు అందజేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఈఓఆర్డి బాపూజీ తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. నూతనంగా మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలకు అత్యంత పారదర్శకంగా వారి ఇంటి దగ్గరికే ప్రభుత్వ సేవలు అందించాలనే ఉద్దేశంతో ప్రతి 50 కుటుంబాలకి ఒక వాలంటీర్ని నియమించడం జరిగింది. దీనికి కూడా
రిజర్వేషన్స్ ద్వారా ఫిల్ చేస్తున్నాము. మన మండలంలో 448 వాలంటరీ క్లస్టర్స్ ఉన్నాయి. వివిధ కారణాల రీత్యా రిజైన్ చేయటం కానీ లేకపోతే సరిగా చేయడం వల్ల వాళ్ళని రిమూవ్ చేయటం కానీ ఏర్పడిన ఖాళీల వరకు గౌరవ కలెక్టర్ గారు ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారం మన మండలంలో 92 మంది ఇంటర్వ్యూకి ఎలిజిబిలిటీ చేశారు. 15 పోస్టులు ఉన్నాయి. దేవాంగపురి, ఈపురపాలెం, గవినారిపాలెం ఈ పంచాయతీల్లో. వీటికి ఈరోజు అందరికీ ఇంటర్వ్యూ చేయడం జరిగింది. అందరూ కూడా చక్కగా చెప్తున్నారు. ఈ రిజర్వేషన్ ప్రకారమే ఫిల్ చేసి వాళ్ళ క్లస్టర్కి అపాయింట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. చీరాల పట్టణంలోని దర్బార్ రోడ్లో ఢిల్లీ తిరునాళ ఉత్సవాలు వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా తిరునాళ మహోత్సవాల్లో కొలువు తీరిన రామానుజాచార్యులు వెంకటేశ్వర స్వామి వారి దర్శనార్థం పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. చీరాల పట్టణంలోని దర్బార్ రోడ్లో ఢిల్లీ తిరునాళ ఉత్సవాలు వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా తిరునాళ మహోత్సవాల్లో కొలువు తీరిన రామానుజాచార్యులు వెంకటేశ్వర స్వామి వారి దర్శనార్థం పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. దేవతామూర్తులకు కొబ్బరికాయలు కొట్టి పూజలు చేశారు. ఆట పరికరాలు, దుకాణాలు, తినుబండారాల వద్ద ప్రజలు సందడి చేశారు. తమిళనాడులో చేసే తిరునాళ ఉత్సవం ఆంధ్రప్రదేశ్ చీరాల్లో 118 సంవత్సరాల నుంచి ప్రతి ఏటా నిర్వహిస్తున్నామని కమిటీ ప్రతినిధులు తెలిపారు. స్థానిక సంతబజార్లోని ఉదయవాడ స్వామివారి దేవస్థానం నుంచి ఈ ఉత్సవం ప్రారంభమవుతుందన్నారు. అనంతరం తిరునాళకి చేసిన భక్తులకు కమిటీ ప్రతినిధులు ప్రసాదం అందజేశారు. రాజేంద్ర కుమార్, కమలేష్, సత్యనారాయణ, కిషోర్, లతారాణి తదితరులు పాల్గొన్నారు. శ్రీమతి రామానుజాయ నమః. ఈరోజు 118వ ఢిల్లీ ఉత్సవం జరుపుకుంటున్నాం. చీరాలలో సంతబజార్లో వేంచేసి ఉన్న శ్రీ ఉదయవల్ల స్వామివారి దేవస్థానం నుండి ఈరోజు ఈ ఉత్సవం మొదలవుతుంది. ఈ ఉత్సవము తమిళనాడులోని శ్రీపెదంబూరులో చేస్తారు. ఆ తర్వాత మన ఆంధ్రాలో ఒక చీరాల్లోనే చేస్తారు. దీనికి ఒక ముఖ్యము పుట్టసాలి పితామహులు సొంతం శ్రీరాములు గారు వ్యాపార రీత్యా వెళ్ళి అక్కడ విశిష్టతను కనుగొని ఆ ఉత్సవం చూసి చీరాల్లో కూడా ఈ ఉత్సవం చేస్తే బాగుంటుంది అని అందరినీ పిలిచి ఈ ఉత్సవాన్ని 118 సంవత్సరాలుగా ఆయన తన స్థిరాస్తులన్నిటి దేవస్థానానికి ఇచ్చి ఆ వచ్చే ఆదాయంతో ఈ ఢిల్లీ ఉత్సవం జరుపుకుంటున్నాము. ఈ ఢిల్లీ ఉత్సవానికి అసలు మూల కథ ఏమిటంటే, ఆనాడు ఢిల్లీ సుల్తాన్లు పరిపాలించే టైంలో మన దేవస్థానాలన్నీ కొల్లగొట్టి స్వామివారి విగ్రహాలు అన్నీ తీసుకెళ్ళడం జరిగింది. అప్పుడు మన రామానుజాచార్యులు విశిష్టాద్వైతాన్ని ప్రచారం చేసుకుంటూ అన్ని ఏరియాలు తిరుగుతూ వచ్చిన తర్వాత స్వామివారి కనబడకపోయే తలకి ఈ స్వామివారు ఎక్కడున్నారని వాని యొక్క దివ్యదిశతో చూచి అలాని ఢిల్లీలో ఉన్నారని కనుగొని ఢిల్లీలో ఉన్న మన స్వామివారిని ఢిల్లీ బాదుషా కూతురు బీబీ నాంచారమ్మ ఆమె యొక్క గదిలో ఉంచుకొని అలంకరణ చేసి స్వామివారి పూజ చేసుకుంటుండేది. ఈ రామానుజాచార్యుల వారు దివ్యదృష్టితో కనుగొని చతురంగ బల సమేతులుగా వెళ్ళి ఢిల్లీ సుల్తాన్ని మెప్పించి స్వామివారిని తీసుకోవడం జరిగింది. అప్పుడు స్వామివారి కూతురైన బీబీ నాంచారమ్మ నేను కూడా స్వామివారికి ఎమ్మటే వెళ్తాను నేను స్వామి అనగా ఈ రామానుజాచార్యుల వారు ఆ ఢిల్లీ పాదుషాన్ని కూడా మెప్పించి స్వామివారితో పాటు బీబీ నాంచారమ్మ కూడా తీసుకురావడం జరుగుతుంది. ఆ బీబీ నాంచారమ్మ ఆ స్వామివారే మన వెంకటేశ్వర స్వామి, ఆ అమ్మవారు మన బీబీ నాంచారమ్మ. ఇది దీని యొక్క కథ. దీని ముందల వెంకటేశ్వర స్వామి అవతారంతో స్వామివారి ముందర ఢిల్లీ బజార్లోని మందిరంలో వేయించేస్తారు. ఆ తర్వాత రామానుజాచార్యులు వారు వచ్చి ఆ స్వామివారిని తోడుకొని వెళ్తారు. ఈ ఉత్సవం చేయడం వల్లనే దీనికి దర్బార్ రోడ్ అని పేరు వచ్చింది, ఢిల్లీ బజార్ అని పేరు వచ్చింది. చరిత్రలో నేటి ముఖ్యమైన ఘటనల్ని ఓసారి చూద్దాం.
వేటపాలెం కొత్తపేటలోని నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయ ప్రాంగణంలో టీడీపీ ఇంటిగ్రేట్ శిక్షణా తరగతులు మంగళవారం ప్రారంభమయ్యాయి. శిక్షణా తరగతులను నియోజకవర్గ బాధ్యులు కొండయ్య ప్రారంభించారు. వేటపాలెం కొత్తపేటలోని నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయ ప్రాంగణంలో టీడీపీ ఇంటిగ్రేట్ శిక్షణా తరగతులు మంగళవారం ప్రారంభమయ్యాయి. శిక్షణా తరగతులను నియోజకవర్గ బాధ్యులు కొండయ్య ప్రారంభించగా ఐటీడీపీ ఆర్టీజీఎస్ ప్రతినిధులు ప్రొజెక్టర్ ద్వారా టీడీపీ యాప్ గురించి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కొండయ్య మాట్లాడుతూ టెక్నాలజీ అంటే ముందుగా గుర్తొచ్చే నాయకుడు చంద్రబాబు నాయుడేనన్నారు. భవిష్యత్తును కూడా అంచనా వేసి ముందు చూపుతో టెక్నాలజీ వైపు అడుగులు వేసిన చంద్రబాబు నాయుడు దేశానికి ఆదర్శమని గుర్తు చేశారు. ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వం అనేక దారుణాలకు పాల్పడుతుందని, అయితే వాటన్నింటినీ ఎదుర్కొనేందుకు ప్రతి టీడీపీ కార్యకర్త సిద్ధంగా ఉండేందుకు టీడీపీ అధినాయకత్వం వివిధ రకాల యాప్లను మన ముందుంచిందన్నారు. చీరాల పార్టీ ఆఫీసులో ఈ శిక్షణా తరగతులు నిరంతరం కొనసాగుతూనే ఉంటాయని, ప్రతి కార్యకర్త శిక్షణా తరగతులు హాజరయ్యి సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పర్చూరు నియోజకవర్గ పరిధిలోని కారంచేడు గ్రామంలో వైష్ణవి దుర్గాలయం 22వ వార్షికోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా సాగుతున్నాయి. వార్షికోత్సవ కార్యక్రమాలకు భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. పర్చూరు నియోజకవర్గ పరిధిలోని కారంచేడు గ్రామంలో వైష్ణవి దుర్గాలయం 22వ వార్షికోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా సాగుతున్నాయి. వార్షికోత్సవ కార్యక్రమాలకు భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ఈ నెల 22వ తేదీన ప్రారంభమైన వార్షికోత్సవ వేడుకలు 30వ తేదీ దహామీ వేడుకలతో ముగియనున్నాయి. ఈ క్రమంలోనే అమ్మవారి చందన అలంకరణ కార్యక్రమం భక్తులు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ముఖ్యంగా అమ్మవారికి భక్తులు విశేష పూజలు, అభిషేకాలు నిర్వహించారు. అలాగే పసుపు, కుంకుమ నైవేద్యాలు చెల్లించి మొక్కులు సైతం చెల్లించుకున్నారు. ఆయా కార్యక్రమాలకు పెద్ద ఎత్తున పరిసర ప్రాంతాల నుంచి భక్తులు విశేషంగా తరలి రావడంతో ఆలయ ప్రాంగణమంతా భక్తులతో కిక్కిరిసిపోయింది. వేటపాలెం సెయింట్ ఆన్స్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాలకు చెందిన చీరాల జాతీయ సేవా విభాగం విద్యార్థులు కళాశాల ప్రాంగణంతో పాటుగా మండలంలోని జబ్బార్ కాలనీ పరిసర ప్రాంతాల్లో స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా పరిసరాలను శుభ్రపరిచినట్లు కళాశాల కార్యదర్శి వనమ రామకృష్ణ, కరెస్పాండెంట్ లక్ష్మణరావు తెలిపారు. సెయింట్ ఆన్స్ ఇంజనీరింగ్ కళాశాలలోని జాతీయ సేవా విభాగం వారోత్సవాల్లో భాగంగా సేవా విభాగం విద్యార్థులు కళాశాల ప్రాంగణంతో పాటుగా మండలంలోని జబ్బార్ కాలనీ పరిసర ప్రాంతాల్లో స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా పరిసరాలను శుభ్రపరిచినట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వేణుగోపాల్ తెలిపారు. వేటపాలెం సెయింట్ ఆన్స్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాలకు చెందిన చీరాల జాతీయ సేవా విభాగం విద్యార్థులు కళాశాల ప్రాంగణంతో పాటుగా మండలంలోని జబ్బార్ కాలనీ పరిసర ప్రాంతాల్లో స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా పరిసరాలను శుభ్రపరిచారు. ఈ కార్యక్రమంలో ఆ ప్రాంతాల్లోని చెత్త చెదారాన్ని తొలగించారు. ప్లాస్టిక్ వ్యర్థాలను రీసైక్లింగ్ పంపించారు. స్థానికంగా నివాసం ఉండే ప్రజలకు పరిశుభ్రత పట్ల అవగాహన పెంపొందించారు. కార్యక్రమంలో జాతీయ సేవా విభాగం ప్రోగ్రాం కన్వీనర్ జ్యోతి స్వరూప విద్యార్థులు పాల్గొన్నారు. నేటి తిరుమల తిరుపతి సమాచారాన్ని ఓసారి పరిశీలిద్దాం. శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను విడుదల చేయనుంది టీటీడీ. మే, జూన్ నెలలకు సంబంధించిన టికెట్లను ఏప్రిల్ 25న ఆన్లైన్లో విడుదల చేయనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం ఒక ప్రకటనలో తెలిపింది. 300 రూపాయలు ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను మంగళవారం ఉదయం 10 గంటలకు వెబ్సైట్లో అందుబాటులో ఉంచనున్నట్లు టీటీడీ వెల్లడించింది. ఈ మేరకు భక్తులు టీటీడీ అధికారిక వెబ్సైట్లో దర్శన టికెట్లు బుక్ చేసుకోవాలని సూచించింది. జిల్లా కేంద్రమైన బాపట్ల జిల్లా కలెక్టరేట్లోని స్పందన సమావేశ హాల్లో సోమవారం రోడ్డు ప్రమాదాల నియంత్రణకై రోడ్డు భద్రతా జిల్లా స్థాయి కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ రంజిత్ భాష అధ్యక్షతన నిర్వహించారు. జిల్లాలో రోడ్డు ప్రమాదాల నియంత్రణకు అధికారులు సమన్వయంతో చర్యలు తీసుకోవాలని బాపట్ల జిల్లా కలెక్టర్ రంజిత్ భాష అధికారులను ఆదేశించారు. జిల్లా కేంద్రమైన బాపట్ల జిల్లా కలెక్టరేట్లోని స్పందన సమావేశ హాల్లో సోమవారం రోడ్డు ప్రమాదాల నియంత్రణకై రోడ్డు భద్రతా జిల్లా స్థాయి కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ రంజిత్ భాష అధ్యక్షతన నిర్వహించారు. సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలు అధికంగా జరుగుతున్న ప్రాంతాలను బ్లాక్ స్పాట్ గా గుర్తించి తక్షణమే హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేయాలన్నారు. అద్దంకి, వేటపాలెం, చీరాల, వేమూరు ప్రాంతాల్లో తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. అద్దంకి, నార్కెట్పల్లి రాష్ట్రీయ రహదారిపై ప్రమాదాలు అధికంగా నమోదవుతున్నట్లు వివరించారు. జిల్లా వ్యాప్తంగా ప్రధాన రహదారులపై 50 బ్లాక్ స్పాట్స్ గుర్తించినట్లు కలెక్టర్ చెప్పారు. ఆ ప్రాంతాల్లో రోడ్డు ప్రమాదాలు అరికట్టడానికి పోలీస్, రవాణా, అనుబంధ శాఖల అధికారులతో ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేయాలన్నారు. బ్లాక్ స్పాట్స్ వద్ద ప్రమాదాలు నియంత్రించడమే కమిటీల బాధ్యతగా వివరించారు. 2022 సంవత్సరంలో జిల్లా వ్యాప్తంగా 640
135 ప్రమాదాలు జరగా 2023లో ఇప్పటివరకు 118 ప్రమాదాలు నమోదయ్యాయన్నారు. ప్రమాదాలను నియంత్రించే క్రమంలో మద్యం తాగి వాహనాలు నడిపే వారిపై కేసులు నమోదు చేసి జరిమానాలు విధించాలని కలెక్టర్ రంజిత్ భాష ఆదేశించారు. డ్రంక్ అండ్ డ్రైవ్ కార్యక్రమాన్ని జిల్లాలో విస్తృతంగా చేపట్టాలన్నారు. ఈ సంవత్సరంలో ఇప్పటివరకు 166 కేసులు నమోదయ్యాయన్నారు. బ్రీత్ ఎనలైజర్ యంత్రాలు 17 మాత్రమే ఉండగా మరో 32 అవసరమని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిన విషయాన్ని అదనపు ఎస్పీ మహేష్ కలెక్టర్కు వివరించారు. వారంలో ఒకరోజు ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలోని పోలీసులంతా డ్రంక్ అండ్ డ్రైవ్ కార్యక్రమంలో విధిగా పాల్గొన్నారు. ప్రజలకు అవగాహన కల్పిస్తూ వాహనాల తనిఖీలు మరింతగా పెంచాలన్నారు. సమావేశంలో ఆర్డీఓ చంద్రశేఖర్ రెడ్డి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి విజయమ్మ, అనుబంధ శాఖల అధికారులు, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు తదితరులు పాల్గొన్నారు. డిస్కస్ చేసుకొని వస్తే అదే మీరు మున్సిపల్ కమిషనర్ టౌన్ ప్లానింగ్ వాళ్ళు కమిషనర్ తీసుకున్నారు టౌన్ ప్లానింగ్ వాళ్ళని, దాన్ని ఫాలో అయ్యి డిఎస్పీ ముగ్గురు కలిసి చూసి ఒకసారి 14 రోడ్స్ తిరగండి, మెయిన్ మౌంట్ రోడ్స్ ఏమైనా చూసుకోండి, ఇక్కడ ఏం కావాలో చూసుకోండి, సిగ్నల్స్ ఎక్కడ పెట్టుకోవాలి ఏంటి చేయాలి. ఈ ఫార్మ్ కమిటీ విత్ ఆల్ కన్సర్న్ డిపార్ట్మెంట్స్, దే హావ్ టు కమ్ విత్ ప్రాపర్ ప్రపోజల్స్. ఓకే, సెకండ్ థింగ్ ఈజ్ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ కొద్దిగా ఎన్హాన్స్ చేయాలి అండ్ బ్రీత్ అనలైజేషన్ కూడా రిక్వైర్మెంట్ ఒకసారి మీరు చేయాల్సి ఉంటుంది. ఓకే, థర్డ్ ఈజ్ నేషనల్ హైవే అండ్ నేషనల్ హైవే సపరేట్గా మీటింగ్ పెట్టుకుందాం. నేషనల్ హైవేస్లో సైన్ బోర్డ్స్ ఎంత రిక్వైర్మెంట్ ఇస్తున్నారో అవన్నీ కూడా ఇమీడియట్గా నేషనల్ హైవే వాళ్ళు కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, కన్స్ట్రక్షన్లో ఉంది సార్. సో మేజర్ జంక్షన్స్లో కల్వర్ట్స్ కానీ ఇవన్నీ జరుగుతుంది సార్. తర్వాత మనకు 16 మీద ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫెసిలిటీ ఉంటుంది సార్. తర్వాత మ్యాన్ హైవే సార్, నార్తపల్లి అడ్డానికి మేదపేట హైవే, ఇది కూడా కొద్దిగా ప్రాబ్లమాటిక్ రోడ్ సార్, ఎక్కువ యాక్సిడెంట్ జరుగుతుంది సార్. సార్ అయితే ఫ్రమ్ అవర్ డిపార్ట్మెంట్ సార్, ఎస్పీ గారు వచ్చినప్పటి నుంచి కూడా జిల్లా ఫామ్ అయిన తర్వాత రోడ్ యాక్సిడెంట్స్ మీద చాలా ఎక్కువ ఫోకస్ పెట్టి దాని మీద పాయింట్ బై పాయింట్ ఎక్కడైతే మనకి ఎక్కువ యాక్సిడెంట్ జరుగుతాయో వాటన్నిటిని క్రైమ్ డేటా తీసుకొని వాటిని అనలైజ్ చేసి అక్కడ ప్రికాషనరీ మెజర్స్, లోకల్ సిఎస్ఆర్ సపోర్ట్ కానీ ఇండివిజువల్ పోలీస్ రూమ్ కానీ చాలా రెమెడియల్ మెజర్స్ తీసుకున్నాం సార్. దాని రిజల్ట్ సార్ మనం ఇప్పుడు డేటా చూస్తే సార్, మంత్ వైజ్ కంపారిటివ్ డేటా సార్. ఫర్ ఇన్స్టెన్స్ సార్ మనకు నేటి వాతావరణ సమాచారాన్ని ఓసారి పరిశీలిద్దాం. భారత వాతావరణ శాఖ ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పింది. రానున్న 3 రోజుల పాటు ఏపీలో పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. ఈ ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా వాతావరణం చల్లబడనుంది. అల్పపీడన ద్రోణి గాలులు కోత ఇప్పుడు పశ్చిమ విదర్భ మీద ఉన్న ఉపరితల ఆవర్తనం నుంచి మరాఠ్వాడ మీదుగా దక్షిణ అంతర్గత కర్ణాటక వరకు వ్యాపించి సగటు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతుంది. దీంతో ఆంధ్రప్రదేశ్ యానాంలలో దిగువ ట్రోపావరణంలో దక్షిణ మరియు నైరుతి గాలులు వీస్తున్నాయి. ఉత్తర కోస్తాతో పాటు యానాంలో మంగళవారం తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. వార్తలోని నేటి అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్ర ముఖ్యమైన అంశాలను ఓసారి పరిశీలిద్దాం. సుడాన్లో చిక్కుకున్న భారతీయుల తరలింపు మొదలైంది. నేవీ షిప్ ఐఎన్ఎస్ సుమేధాలో తొలి బ్యాచ్ బయలుదేరింది. ఆ యుద్ధ నౌక సౌదీ అరేబియాలోని జడ్డాకు వెళుతున్నట్లు విదేశాంగ శాఖ ప్రతినిధి తన ట్విట్టర్లో తెలిపారు. ఆపరేషన్ కావేరీలో భాగంగా ఈ తరలింపు ప్రక్రియ కొనసాగుతుంది. విదేశాంగ శాఖ ప్రతినిధి అరిందం బాగ్జీ తన ట్విట్టర్లో ఐఎన్ఎస్ సుమేధ ఫోటోలను పోస్టు చేశారు. తరలింపు కోసం ఏర్పాటు చేసిన భారత సర్కార్కు ధన్యవాదాలు చెప్తూ జాతీయ జెండాను కొందరు పట్టుకున్నారు. పోస్టు సుడాన్ నుంచి జెడ్డాకు సుమారు 278 మంది యుద్ధ నౌక సుమేధాలో వస్తున్నట్టు బాగ్జీ తెలిపారు. దేశంలోని మారుమూల ప్రాంతాలతో పాటు ప్రజలందరికీ తన మనసులోని మాటలు, అనుసరిస్తున్న విధానాలు, ప్రముఖ వ్యక్తుల జీవితాలు, ఇలా ఎన్నో అంశాలు చేరువ కావాలన్న లక్ష్యంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ రేడియో కార్యక్రమాన్ని 2014 అక్టోబర్ 3న ప్రారంభించారు. ప్రతి నెల చివరి ఆదివారం ప్రధాని మోడీ మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రసంగిస్తారు. దీనిలో ఆసక్తికర విషయాలను చెప్పడంతో పాటు పలు అంశాల గురించి ప్రధాని వివరిస్తారు. మన్ కీ బాత్లో సామాన్యులకు తెలియని అనేక విషయాలను ప్రధాని మోడీ సవివరంగా చెప్పే తీరు ఎంతో ప్రత్యేకంగా ఉంటుంది. అందుకే ఈ కార్యక్రమం ప్రారంభించిన కొన్నాళ్లకే ఎంతో ప్రజాదరణ పొందింది. దీంతో పాటు కోట్లాది మంది హృదయాలను సైతం గెలుచుకుంది. ఈ ప్రోగ్రాంకు అత్యధిక రేటింగ్ వచ్చినట్లు ఇటీవల నిర్వహించిన ఓ సర్వేలో సైతం వెల్లడైంది. 100 మందికి పీఎం మన్ కీ బాత్ చేరువైంది. అంతేకాకుండా ఈ కార్యక్రమాన్ని పలు భాషల్లో పలు ప్లాట్ఫామ్లలో సైతం ప్రసారం చేయడంతో ఇది అనేక మందికి చేరువైనట్లు పేర్కొంటున్నారు. ఇదిలా ఉంటే మన్ కీ బాత్ కార్యక్రమం 100వ ఎపిసోడ్కు చేరువైంది. ఏప్రిల్ 30వ తేదీన జరిగే ఎపిసోడ్తో 100వ ఎపిసోడ్ పూర్తి చేసుకోనుంది.
ఈ 100వ ఎపిసోడ్ కార్యక్రమంలో ప్రధాని మోడీ ఏ విషయం గురించి మాట్లాడతారు, ఎలాంటి విషయాలను ప్రస్తావిస్తారు అనేది దేశ ప్రజలందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లోని వైఎస్ జగన్ సర్కార్ ఇంటర్ అడ్మిషన్లకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. జూన్ 1 వరకు ఇంటర్ ఫస్ట్, సెకండ్ ఇయర్ అడ్మిషన్లు ఇవ్వద్దంటూ అన్ని కళాశాలలకు సూచించింది. నిబంధనలు పాటించకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని ఏపీ ప్రభుత్వం హెచ్చరించింది. మరికొన్ని రోజుల్లో కళాశాలలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఇంటర్ కాలేజీలకు ఏపీ విద్యాశాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. కాగా ఇటీవల ఇంటర్ పరీక్షలు ముగిసిన విషయం తెలిసిందే. ప్రాక్టికల్ పరీక్షలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం పరీక్షలు ముగియడంతో ఇంటర్మీడియట్ కళాశాలలకు వేసవి సెలవులు ప్రకటించారు. జూన్ 1న తిరిగి కళాశాలలు ప్రారంభం కానున్నాయి. ఈ క్రమంలో వచ్చే ఏడాది ఇంటర్ ప్రవేశాలకు సంబంధించి కొన్ని కళాశాలలు అడ్మిషన్స్ ప్రారంభిస్తున్న విషయం విద్యాశాఖ దృష్టికి వెళ్ళింది. దీంతో ఇంటర్ అడ్మిషన్లపై విద్యాశాఖ ఈ కీలక ఆదేశాలు జారీ చేసింది. నిబంధనలు ఉల్లంఘిస్తే కళాశాలలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించిన విద్యాశాఖ ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా అడ్మిషన్లు ప్రారంభించాలని సూచించింది. మారుతి సుజుకి కాంపాక్ట్ ఎస్యూవీ సెగ్మెంట్లో పోటీని తీవ్రతరం చేయాలనే ఉద్దేశంతో మరో మోడల్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఫ్రాంక్స్ పేరుతో విడుదల చేసిన ఈ కారు 7.46 లక్షల నుంచి 13.13 లక్షల మధ్యలో ధరను నిర్ణయించింది. ఈ ధరలు ఢిల్లీ షోరూంలకు సంబంధించినవి. 1.2 లీటర్ పెట్రోలు, లీటర్ టర్బో బూస్టర్ జెట్ ఇంజిన్తో ఈ మోడళ్లను రూపొందించింది. 1.2 లీటర్ ఇంజిన్లో మాన్యువల్ ఆటోమేటెడ్ గేర్ షిఫ్ట్ ట్రాన్స్మిషన్ కలిగిన మోడల్ 7.46 లక్షల నుంచి 9.27 లక్షలకు, లోటర్ టర్బో బూస్టర్ జెట్ ఇంజిన్ మోడల్ 9.72 లక్షల నుంచి 13.13 లక్షల లోపు ధరను నిర్ణయించింది. శ్రీలంకతో సోమవారం ఆరంభమైన రెండో టెస్టులో ఐర్లాండ్ భారీ స్కోర్ దిశగా సాగుతోంది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఐర్లాండ్ 4 వికెట్లు కోల్పోయి 319 పరుగులు చేసింది. ఐర్లాండ్ కెప్టెన్ ఆండ్రూ బాల్బిన్ని త్రుటిలో సెంచరీ అవకాశం కోల్పోయాడు. పాల్ స్టిల్లింగ్, లోర్కాన్ టక్కర్ కూడా అర్ధ సెంచరీలు నమోదు చేశారు. ఆట నిలిపేసే సమయానికి టక్కర్, కర్టిస్ కాంపర్ ఆటలో కొనసాగుతున్నారు. ప్రభాత్ జయసూర్య 2, అసితా ఫెర్నాండో, రమేష్ మెండిస్ ఒక్కొక్క వికెట్ దక్కించుకున్నారు. నవ్య న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జిల్లా వ్యాప్తంగా టిట్కో గృహాలు వేగంగా పూర్తయ్యేలా అధికారులు చర్యలు చేపట్టాలి. కలెక్టర్ ఛాంబర్లో జరిగిన టిట్కో గృహ నిర్మాణ సమీక్షా సమావేశంలో జిల్లా కలెక్టర్ రంజిత్ భాషా. చీరాల మండలంలోని పలు పంచాయతీల్లో ఖాళీగా ఉన్న గ్రామ వాలంటరీ పోస్టులకు ఇంటర్వ్యూల ప్రక్రియ, వాలంటరీ ఎంపిక ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించామని చీరాల ఎంపీడీఓ నేతాజీ. చీరాల పట్టణంలోని దర్బార్ రోడ్లో ఘనంగా తిరునాళ్ల ఉత్సవాలు, మహోత్సవాల్లో ప్రత్యేక దర్శనమిచ్చిన దేవతామూర్తులు, పెద్ద సంఖ్యలో తరలి వచ్చిన భక్తజనం. నవ్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.